అందరికీ నమస్కారం. విశాఖ ఉక్కు కర్మాగారంలో జరిగిన అగ్ని ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికరం. అందులో 8 మంది అక్కడ పనిచేస్తున్న కార్మికులు, అధికారులు వాళ్ళు చనిపోవడం తీవ్ర విచారకరం. మృతుల కుటుంబాలకు మనందరి తరపున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము. అలాగే గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. చనిపోయిన వారికి వారి ఆత్మ శాంతి చేకూరాలని చెప్పేసి ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాము. ఇటువంటి సంఘటనలు దురదృష్టకరమండి. ఇవి గతంలోనూ జరిగాయి, ఇప్పుడు జరుగుతున్నాయి, భవిష్యత్తులో జరిగే అవకాశాలు ఉన్నాయి. మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. ఏవైతే అక్కడ ఇన్స్పెక్షన్కి వచ్చిన అధికారులు లేకపోతే సంబంధిత శాఖ వాళ్ళు ఏవైనా మార్పులు చేర్పులు చేయాలన్న సూచనలను తూచా తప్పకుండా పాటించాలి. నిర్లక్ష్యం చేస్తే ఇటువంటి అనర్థాలే జరుగుతాయి. ఇన్స్పెక్షన్ అన్నది పకడ్బందీగా జరగాలండి. ఎవ్రీ ఇయర్ మనకు వచ్చేసి ఈ ప్రెషర్ వెజల్స్ కానీ లేకపోతే అక్కడ ఉన్న ఎక్విప్మెంట్ కానీ వీటి తనిఖీ జరగాలి. తనిఖీలు చేసి సర్టిఫికేషన్ ఇవ్వాలి. ఒకవేళ ఇటువంటివి జరిగినప్పుడు ఎవరైతే తనిఖీలు చేశారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా ఇవి మార్చాలి అన్న సమయానికి ఆ ఎక్విప్మెంట్ మారుస్తే కార్మికుల ప్రాణాలని మనం కోల్పోమండి. ఎక్కడో ఎవరో నిర్లక్ష్యం వహిస్తే అమాయకులు ప్రాణాలు కోల్పోవాలి. ఇది తీవ్ర దిగ్భ్రాంతికరం అండి. ఇటువంటి సంఘటనల నుంచి ప్రభుత్వాలు పాఠాలు నేర్చుకోవాలి. భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా చూసుకోవాలి. అక్కడికి తక్షణమే స్పందించి వెళ్ళిన ఫైర్ ఫైటర్స్ కానీ లేకపోతే అధికారులకు కానీ వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఆగమేఘాల మీద అక్కడ వర్క్ జరగకపోతే మరిన్ని ప్రాణాలు కోల్పోయే వాళ్ళం. నేను ఈ వీడియో చేసే టైంకి 8 మంది ప్రాణాలు కోల్పోయారు, 6గురి పరిస్థితి విషమంగా ఉందని వార్త చూశాను. ఇంకా ఎవరు చనిపోకూడదని మనస్ఫూర్తిగా కోరుకుందాం. వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము. నారా లోకేష్ గారు అక్కడికి వెళ్ళారు. నారా లోకేష్ గారు చనిపోయిన కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నప్పుడు పక్కనున్న కార్మికులు, కార్మిక సంఘాల నేతలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలి అని వారు డిమాండ్ చేస్తుంటే నారా లోకేష్ సహనం కోల్పోయి మాట్లాడడం చాలా చాలా బాధాకరం. అటువంటి దిగజారుడు మాటలకు తావులేదు. నారా లోకేష్ గారు, ప్రతిసారి మీరు అనుకున్నది జరగాలంటే జరగదు. మీకు ఓపిక అన్నది చాలా ముఖ్యం. 2 మాటలు అన్నారండి. తీవ్రంగా కలచివేసింది ఆ మాటలు విన్న తర్వాత. ఇతను ఒక మంత్ర అనిపించేలాగా మాట్లాడాడు. ఒకటి, అక్కడ కార్మిక సంఘాల నేతలు మాట్లాడుతుంటే నేను చనిపోయిన వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నా. మీ ఇంట్లో ఎవరు చనిపోలేదు కదా, మీ కుటుంబంలో ఎవరు చనిపోలేదు కదా, మీరు ఆగండి, నేను చనిపోయిన వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నాను అని ఒక మాట అన్నాడు. ఆక్షేపణీయం. అటువంటి మాటల్ని బేషరతుగా ఉపసంహరించుకోవాలి. ఓపిక అన్నది చాలా ముఖ్యం. భావోద్వేగ సందర్భాలలో వాళ్ళు చాలా ఎమోషనల్గా ఉంటారు. అందులో ఒకతను చెప్తున్నాడు, నేను అక్కడ ఉన్నాను అని. వాళ్ళ మాటలు పెడచెవిన పెట్టి మీరు ఆగండి అని చెప్పేసి వాళ్ళతో వాగ్వాదానికి దిగడం ఈ పిల్ల చేష్టలకి పరాకాష్ట అండి. నారా లోకేష్ గారు, మీరు ఒక మంత్రి. సంయమనం కోల్పోకుండా అక్కడ జరగాల్సిన కార్యక్రమం జరగడంలో మీరు కామ్గొన్న వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు చేస్తారు. మీరు వెళ్ళి చెడగొట్టకండి. మీ ఇంట్లో ఎవరు చనిపోలేదు కదా, ఉండండి, నేను చనిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నాను అనడం ఇంకా పూర్తిగా బాధ్యతారాహిత్యం. ఇంకొక మాట కూడా అన్నారండి, మేము కాపాడాం, స్టీల్ ప్లాంట్ని మేము కాపాడామని అక్కడ కూడా గొప్పలు చెప్పుకోవడానికి ట్రై చేస్తున్నాడు. అక్కడ కూడా రాజకీయాలు మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడు. వెంటనే పక్కనున్న ఆయన, అందుకే ఇంతమంది చచ్చిపోయింది, మీరు కాపాడారు కాబట్టి ఇంతమంది చచ్చిపోయింది అంటున్నారు. వాళ్ళు కోరేది అక్కడ మాకు ఎక్స్గ్రేషియా ప్రకటించండి, అంటే చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించండి, అలాగే బాధితులకి, గాయపడ్డ వారికి డబ్బులు ఇవ్వండి అని వాళ్ళు అడుగుతున్నారు. ఇక్కడ వ్యక్తిగతంగా నేను డిమాండ్ చేస్తున్నానండి, మంచినీళ్ళల్లా పప్పులు బెల్లాల్లాగా ఖర్చు చేస్తున్న ఈ ప్రభుత్వానికి నా తరపున డిమాండ్, చనిపోయిన ఒక్కొక్క కుటుంబానికి 10 కోట్ల ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. అలాగే గాయపడ్డ వారికి ₹1 కోటి ప్రకటించాలి.
అద్దాలకు అమరావతిలో సెక్రటేరియట్ అద్దాలకు 2,500 కోట్లు ఖర్చు చేస్తున్నారండి. ఆ అద్దాల విలువ కూడా ఒక ప్రాణం చేయదా? ప్రతిరోజు విమాన ఖర్చులు మినిమం ఒక్కొక్కరికి 15 లక్షలు విమాన ఖర్చు అండి. ముగ్గురికి 45 లక్షలు ఒక రోజుకి. 10 రోజులు నెలలో పర్యటన చేసిన 4.5 కోట్లు. గాయపడ్డ వారికి ₹1,00,00,000 ఇవ్వాలి. ఒకసారి వీళ్ళ సౌకర్యం కోసం ఈ విమాన ఖర్చులకు పెట్టే ఆ డబ్బు గాయపడిన వాళ్ళకి ఇవ్వలేరా? వాళ్ళ బతుకులు ఛిద్రమైపోయాయి. ఒక్కసారి చనిపోయిన వారు ఎంతగా వారు బాధపడినారో ఊహించండి. ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నాను. వాళ్ళ కుటుంబం జీవితాంతం ఆ శోకంలోనే వాళ్ళు బతకాలి. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రాణాలు తీసుకొని రాలేదు. ఏ ప్రభుత్వం అయినా కానీ చనిపోయిన వారిని వెనక్కి తీసుకొని రాలేము. కానీ ఆ కుటుంబానికి అండగా నిలవాల్సిన సమయం వచ్చింది. ఆవేశపడుతూ మీరు కామ్గా ఉండండి, నేను స్టీల్ ప్లాంట్ను కాపాడినా, ఈ మంత్రి కాపాడినాడు, మీరు ఈ కుటుంబంలో ఎవరు చనిపోలేదు కదా అని మాట్లాడడం తగదు. పరిణితి అన్నది చాలా ముఖ్యం. నారా లోకేష్ గారు, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. నేను రాష్ట్ర ప్రజల తరపున మాట్లాడుతున్నాను, చనిపోయిన కుటుంబాల తరపున నేను మాట్లాడుతున్నాను. మీరు ఒక్కసారి ఆలోచించండి. మీ విలాసాలకు మీరు ప్రభుత్వ ధనాన్ని, ప్రజల ధనాన్ని ఎంతగా ఖర్చు చేస్తున్నారు? పప్పు బెల్లాల్లాగా. అద్దాలకు 2,500 కోట్లు, బిల్డింగుల చుట్టూ సుందరీకరణకు మొన్న కొలుసు పార్థసారథి గారు చెప్తున్నారు 547 కోట్లు, బిల్డింగుల చుట్టూ గడ్డి పెంచడానికి సుందరీకరణకు 547 కోట్లంట. ఇలా ఖర్చు చేస్తున్న ప్రభుత్వం ఒక ప్రాణానికి విలువ 10 కోట్లు ఇవ్వలేదా? అంటే పేదవాడి ప్రాణం అంటే అంత అలుసా? ఖచ్చితంగా ప్రభుత్వం అండగా ఉండాలి. వాళ్ళకి ₹1,00,00,000 కూడా సరిపోదండి. 10 కోట్లు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి. ఇంకొకసారి ఇటువంటివి జరగకుండా ఎవరైతే ఈ తనిఖీలు నిర్వహించారో సర్టిఫికేషన్స్ ఇస్తారండి. ఎవ్రీ ఇయర్ ఎక్విప్మెంట్ అన్నది మనం సర్టిఫై చేయాలి, తనిఖీలు చేయాలి, లోపాలను ఎత్తి చూపాలి. దానికి ఒక టైం పీరియడ్ ఉంటుంది. వితిన్ ఆ టైం పీరియడ్లో ఆ మార్పులు చేర్పులు చేయాలి. ఎవరు చేయలేదు, ఎందుకు చేయలేదు, ఎవరు ఆ సంబంధిత అధికారులు వాళ్ళపైన స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకొని ఇటువంటివి జరగకుండా మనం ఒక వ్యవస్థని ఏర్పాటు చేస్తే ఎక్కడైనా కానివ్వండి వ్యవస్థలు అన్నవి పకడ్బందీగా ఉండాలి. ఆ వ్యవస్థలు పకడ్బందీగా లేనప్పుడు అనర్థాలు జరుగుతూనే ఉంటాయి. వ్యవస్థలు ఎంత పకడ్బందీగా ఉన్నా ఒక్కొక్కసారి అనర్థాలు జరుగుతాయి. కానీ మనం వాటిని మినిమైజ్ చేయొచ్చు. ఈ అనర్థాల సంఖ్యను తగ్గించవచ్చు. ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచించాలి. అండ్ నారా లోకేష్ గారికి మరొకసారి చెప్తున్నాను, మీ ఆవేశాన్ని కంట్రోల్లో పెట్టుకోండి. అక్కడ మీరు వెళ్ళింది దేనికి? మీ గొప్పలు చెప్పుకోవడానికో లేకపోతే వేరే వాళ్ళని నోరు మూయని చెప్పడానికో కాదు నారా లోకేష్ గారు. ఆలోచించుకోండి.